చోట ఇలా జరుగుతుందంటే దీనికి కారణాలు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రొఫెసర్ కాసిం గారితో మాట్లాడదాం. ప్రొఫెసర్ కాసిం గారు, మీరు చెప్పండి, ఈరోజు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఈరోజు ఇంత పెద్ద మనకు జరిగింది కాబట్టి దీని మీద ఒకసారి మీరు చెప్పండి సార్. పార్లమెంటు అంటే భారతదేశ ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులుగా మారి పార్లమెంటులో నిలబడి ఈ దేశ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల మీద చర్చించడానికి పార్లమెంటు సభ్యులు ఉంటారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి ఒక ప్రతిబింబమని మొన్ననే 2 రోజుల కిందట ఈ దేశ ప్రధానమంత్రి గారు ప్రస్తావించి ఉన్నారు. దేశంలో అన్ని ప్రధాన పత్రికలన్నీ, మీడియా ఆ విషయాన్ని ప్రచారం చేసి ఉన్నది. పార్లమెంటు ఏర్పాటుకైనా ప్రజాస్వామ్య నిర్మాణానికైనా ఈ భారతదేశంలో ప్రముఖంగా కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు ఈ దేశంలో అట్టడుగున అంటరాని సమాజంలో పుట్టి పట్టుదలతో ఉన్నత చదువుకొని భారతదేశ రాజ్యాంగం రాయడానికి రాజ్యాంగ పరిషత్తు 1946లో ఏర్పడినప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తులోకి ఆయనను ప్రవేశించకుండా ఆ రోజు చాలా మంది అడ్డుకున్నారు. అయినా అనేక ప్రయత్నాల తర్వాత రాజ్యాంగ పరిషత్తులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, భారతదేశ రాజ్యాంగ పరిషత్తులోకి ఒక సభ్యుడిగా నేను వస్తానో రానో అని నేను అనుకుంటే ఏకంగా భారతదేశ రాజ్యాంగాన్ని రాసే డ్రాఫ్టింగ్ కమిటీకి నన్ను చైర్మన్ చేశారని ఆయన చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అట్లా రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ అయి ఒంటి చేతితో భారతదేశ రాజ్యాంగాన్ని రాశాడు. చాలా మంది పెద్దలు, 7 మంది సభ్యులున్న ఆ కమిటీలో అనారోగ్యంతో ఆ సమావేశాలకు హాజరు కాని వాళ్ళు, రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇట్లా 7 మందిలో రకరకాల వ్యాపకాల్లో వాళ్ళు ఉండిపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. అంటే ఈ దేశానికి ఏమి ఇచ్చాడు అంబేద్కర్? పేదవాళ్ళకి పేదరికం నుంచి బయటపడడం కోసం కావలసిన సమానత్వపు భావనని భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చాడు. అదే విధంగా అంటరానితనం ఈ దేశంలో 1000 సంవత్సరాలు కొనసాగుతున్నది. అంటరానితనం పోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు 6 కోట్ల మంది ప్రజలకి అంటరానితనం నిషేధించాలని ఆర్టికల్ 17 పెట్టి రాజ్యాంగాన్ని పొందుపరిచాడు. అదే విధంగా చదువు కొందరికే, సంపద కొందరికే, రాజ్యం కొందరికే అని ఉన్న చోట మనవాదం అనే ఒక భావన పుస్తకం ఈ దేశంలో చట్టంగా 1000 సంవత్సరాలుగా అమలైంది. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఒక్క కలంపోటుతో మను చట్టాన్ని పక్కన పెట్టి భారతదేశ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మెజార్టీ ప్రజలైన వాళ్ళు వాళ్ళ తలరాత అక్షర కనుక ప్రతి ఒక్కరికి చదువుకునే ఉద్యోగం చేసే అవకాశం ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 10 మనోవికాసానికి, మానసిక మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం వెహికల్ ఆపండి సార్. బాటలు వేశాడు. మరి అట్లాంటి అంబేద్కర్ ను ఇవాళ పార్లమెంటులో భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అనే చర్చ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడారు. అదే ప్రతిపక్ష నాయకుడు అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడారు. మరి చాలా మంది పార్లమెంటు సభ్యులు కూడా అంబేద్కర్ గురించి వారి వారి పద్ధతిలో వ్యాఖ్యానం చేశారు. కానీ విషాదం ఏమిటంటే ఈ దేశ హోంశాఖ మంత్రి అంటే ప్రధానమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న మంత్రి. హోంశాఖ మంత్రి గారు నిన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని 3 సార్లు ప్రయోగం చేశాడు. ఆయన అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు ఈ పేరు ప్రయోగిస్తా ఆ పేరును ఉచ్చరిస్తారో దానికి బదులుగా మీరు భగవాన్ భగవాన్ అని మాట్లాడినట్లయితే ఈ పాటికి స్వర్గానికి వెళ్ళేవారు అని ఆయన తన ప్రసంగంలో చెప్పారు. నేను అంటున్నాను, ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా అనేక మంది దేవుళ్ళు వచ్చారు. అంబేద్కర్ ఒక మాట అన్నాడు,
ఎందరో మహానుభావులు దేవుళ్ళుగా నాయకులుగా ఈ దేశం మీద ఈ నేల మీద సంచరించారు, నడయారు. కానీ ఒక్క దేవుడు గాని, ఒక్క నేత గాని, ఒక్క నాయకుడు గాని మా జీవితాల్లో వెలుగును ప్రసరింపలేకపోయాడు అని అంబేద్కర్ అన్నాడు. మరి ఈ ప్రజల జీవితాల్లో వెలుగును ప్రసరించలేని ఈ దేవుళ్ళు ఏ దేవుడో చెబితే అంబేద్కర్కు మించిన దేవుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నా దృష్టిలో అంబేద్కర్ ఒక సామాజికవేత్త, అంబేద్కర్ ఒక ఫిలాసఫర్, అంబేద్కర్ ఒక నాయకుడు, అంబేద్కర్ ఒక ఫైటర్. ఈ దేశ పేద ప్రజలకి, కింది వర్గాలకి, కింది కులాలకి అంబేద్కర్ను మించిన దేవుడు లేడు. మా గుర్రం జాషువా చెప్పాడు, కనపడవేమిరా జగము కల్పన చేసిన గారడీడ, కనపడవేమిరా జగము కల్పన చేసిన గారడీడ, నిన్నెవరు అడిగినారురా ఈ అసమ సమాజ సృష్టి చేయమని అని 70 ఏళ్ల కిందట మా గుర్రం జాషువా ప్రశ్నించాడు కవిత్వం ద్వారా. ఈ కనిపించని దేవుడు మా జీవితాల్లో ఎవరు మార్పు తీసుకురాలేదు, తీసుకురారు. కనుక ఈ దేశ హోంమంత్రి అలా మాట్లాడటం అంటే తన వ్యక్తిగతమైన భావన. హోంమంత్రి గారికి, అమిత్ షా గారికి వ్యక్తిగతంగా వారి దేవుళ్ళు వారికి ఉండవచ్చు, మనం కాదనడానికి వీల్లేదు. వారి భక్తిని, వారి దేవుణ్ణి సగర్వంగా భారతదేశ ప్రజలు ఎవరైనా గౌరవించవలసిందే. వారు ఏ దేవుని పూజించుకుంటే ఆ పూజ విధానం పట్ల ఎవరికైనా గౌరవం ఉండవలసిందే. కానీ దేవుని పేరు మీద అంబేద్కర్ ను అవమానించే మాట ప్రసక్తి వస్తే ఈ దేశంలో ఎవ్వరు ఊరుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. దేశ హోంమంత్రి అలా మాట్లాడటం అనేది ఈ దేశ రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. గనక దయచేసి హోంమంత్రి గారు వెంటనే ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని ఒక ఆలోచన పరుడిగా, ఒక అట్టడుగు కులంలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రస్తావన మీ ముందు చేస్తున్నాను. రైట్, ఓకే సార్, ఓకే. ఈ విషయంపై ఇంకొకసారి మాట్లాడడానికి మరొకసారి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గరకు వస్తాను ప్రొఫెసర్ కాసిం గారు. ఇప్పుడు